శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ఈ క్షేత్రం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణం అజంతా ఎల్లోరా గ్రామంలో ఉంది. పురాణ కథనం ప్రకారం దక్షిణ దేశంలోని దేవగిరి పర్వతం సమీపంలో సుధర్మాను బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి నివసించేవాడు. ఈ దంపతులకు సంతానం కలగలేదు. దాంతో ఇద్దరు ఆందోళన చెందారు. అప్పుడు ఆ బ్రాహ్మణుని భార్య అయిన సుదేహ తన భర్తకు తన చెల్లెలు గుష్మతో మళ్ళీ వివాహం చేసింది. గుష్మ ఒక గొప్ప శివభక్తురాలు. పరమశివుడి దయతో ఆమెకు ఆరోగ్యకరమైన ఒక కొడుకు పుట్టాడు. అయితే సుదేహకు తన చెల్లెలు గుష్మ కుటుంబం నవ్వుతూ ఉండడం, పిల్లడితో ఆడుకోవడం చూసిన తనకు చెల్లెలిపై అసూయ మొదలైంది. దీంతో బిడ్డను చంపి చెరువులో పడేసింది. ఈ విషయం తెలుసుకున్న గుష్మ ఎంతగానో దుఃఖించింది. అయితే శివుడికి పూజ వేళ అవడంతో దుఃఖాన్ని మర్చి మళ్ళీ యథావిధిగా శివుడి పూజలు మునిగిపోయింది. మహాదేవుడు ఆ భక్తికి సంతోషించి ఆమె కుమారుడిని మళ్ళీ బ్రతికించాడు. లోక కళ్యాణం కోసం ఈ ప్రదేశంలో శాశ్వతంగా నివసించాలని గుష్మ శివుడికి ప్రార్థించింది. అందుకోసమే శివుడు ఈ ప్రదేశం కృష్ణేశ్వర జ్యోతిర్లింగంగా వెలిశాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ షార్ట్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.